గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ కేర్. ఈరోజు డాక్టర్స్ కేర్లో కంటి చూపు అసలు ఎందుకు మందగిస్తుంది, శుక్లాలంటే ఏమిటి, ఆపరేషన్స్ ఏ ఏ సందర్భాల్లో చేస్తారు, ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు, ఆపరేషన్ తర్వాత పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, షుగర్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి చర్చించడానికి ఈరోజు నరహరి గారు ఆప్థమాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి, అసలు కంటి చూపు మందగించడానికి గల కారణాలు ఏంటి? మోస్ట్ ఆఫ్ ది కామన్ రీజన్స్ కంటి చూపు తగ్గడానికి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారండి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ వాళ్ళకి కనబడాల్సిన మొత్తం ఇమేజెస్ అన్నీ పోయి కరెక్ట్గా రెటినా మీద పడితే దాన్ని ఈమెట్రోపియా అంటారు. ఈమెట్రోపియా అంటే పీపుల్ హూ డోంట్ హ్యావ్ గ్లాసెస్, whereas anything falling in front or behind they will give refractive errors. సో దీంట్లో మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా అని చాలా రకాల రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి. సో చాలామందికి పిల్లలలో ఏజ్ when the age is around 5 to 6 years it starts, మయోపియా స్టార్ట్ అవుతుంది. ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ టు ఎ లెవెల్ ఆఫ్ until they become 19 or 20. అంతవరకు ఈ మయోపియా అనేది అసలు పెరుగుతూ ఉంటుందన్నమాట. దానికి ఎవరు గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే యూజువల్గా టీచరు కానీ లేకపోతే మదర్ కానీ గుర్తుపట్టాలి. ఏమవుతుందంటే పిల్లలు వెనక బెంచ్లో కూర్చోబెట్టినప్పుడు దేర్ పర్ఫార్మెన్స్ విల్ కమ్ డౌన్. whereas when you compare to front, when they are moved to the front bench, అప్పుడు సరిగ్గా చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్. మదర్ కూడా వెన్ టీవీ దగ్గరికి వెళ్ళామనుకోండి, టీవీ దగ్గరికి పోయి చూస్తూ ఉంటారు. వెనక్కి లాగారనుకోండి, వాళ్ళు దే కాంట్ సీ. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేషన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ అనమాట. సో ఫస్ట్ కనిపించిందంటే డెఫినెట్గా పోయి డాక్టర్ దగ్గర పోయి చెకప్ చేయించుకుంటే ఎక్కువగా బ్లింక్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సైన్స్ అండి. ఏంటంటే ఎలా గుర్తుపట్టాలి అని మయోపియా అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే కాంట్ సీ. సెకండ్ థింగ్ బ్లింకింగ్, హెడేక్స్ అంటుంటారు, లేకపోతే కన్ను ఎర్రబడడం, ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ వెన్ డిస్టెంట్ థింగ్స్ ఈజ్ కామన్. మామూలుగా మనం శుక్లాలు అంటూ ఉంటాం, చాలా మంది అంటూ ఉంటారు. దానికి ఏజ్తో ఏమన్నా లిమిట్ ఉంటుందా, లేకపోతే ఒక సటన్ ఏజ్లోనే ఈ శుక్లాలు అనేవి వస్తాయా, లేదా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందంటారా? గుడ్ క్వశ్చన్ అండి. ఏంటంటే క్యాట్రాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన జబ్బు అనుకోండి. ఏంటంటే క్యాట్రాక్ట్ అనేది మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేది సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ అంటారు. అంటే ఏజ్ 60 దాటిన తర్వాత ఇది డీజనరేటివ్ ప్రాసెస్, ఏజింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ మాత్రం అందరికీ వచ్చి తీరుతుంది. కొంతమందికి 50కి వస్తుంది, కొంతమందికి 90 వరకు కూడా రాదు. సో ఆల్ దిస్ ఈజ్ యువర్ గుడ్ హెల్త్. ఆల్ దిస్ గుడ్ హెల్త్ ఈజ్ ద రీజన్ వై యూ డోంట్ గెట్ ఇట్ ఇమీడియట్లీ. వెరాజ్ మీరు అన్నట్టు ఏజ్లో కూడా రావచ్చు అంటే ఇవన్నీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్. బట్ కంజెంటల్ క్యాట్రాక్ట్స్ అని, ఇన్ఫెంటైల్ క్యాట్రాక్ట్స్ అని, ఇవన్నీ కూడా ట్రమాటిక్ క్యాట్రాక్ట్స్ అని, దెబ్బ తగిలినప్పుడు క్యాట్రాక్ట్ రావచ్చు. కొంతమందికి పుట్టుకతోనే గర్భిణీ స్త్రీకి ఉన్నప్పుడు ఏమన్నా ఎక్స్రేస్ కానీ లేకపోతే కెమికల్స్ కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి కంజెంటల్ క్యాట్రాక్ట్స్ వస్తాయి. సో కంజెంటల్ క్యాట్రాక్ట్స్ కావచ్చు, ఇన్ఫెంటైల్ క్యాట్రాక్ట్స్, జువెనైల్ క్యాట్రాక్ట్స్, అట్లా ఏ స్టేజ్లో వచ్చిన దాన్ని బట్టి దానికి ఆ స్టేజ్ పేరు ఇస్తారనమాట. బట్ కామన్గా చూసే మాత్రం సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్. అంటే ప్రతి పర్సన్ వెన్ ది బికమ్స్ ఏజ్డ్, ది ఏజింగ్ ప్రాసెస్ కాబట్టి క్యాట్రాక్ట్ విల్ స్లోలీ గ్రో ఇంటూ ఎ ట్రాన్స్పరెంట్ థింగ్, విల్ గో ఇంటూ క్లౌడీ థింగ్ అనమాట. ఈ వాటర్ ఫాల్స్ అనమాట. దీని క్యాట్రాక్ట్ అంటే నథింగ్ బట్ ఇన్ గ్రీక్లో ఇట్ ఈస్ కాల్డ్ వాటర్ ఫాల్స్, అంటే ఈజీగా అయిపోవడం అనమాట. సో ఒకప్పుడు ఈ లెన్స్ని తీసేసి ఇంతలా వద్దం ఇచ్చేవాళ్ళము, ఇప్పుడేమో లేజర్తో చేస్తాం. ఓకే, సో మీరే లేజర్ అన్నారు కాబట్టి దాని గురించి చర్చించే ముందు అసలు ఆపరేషన్స్ మనం ఏ సందర్భాల్లో చేస్తాము? కంటి చూపు మందగించినంటే ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఆపరేషన్స్ జరుగుతున్నాయి, మీరు అన్నట్టుగా చిన్నవాళ్ళకి ఆపరేషన్స్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా జరుగుతోంది. ఏ సందర్భాల్లో ఆపరేషన్స్ చేస్తారు, అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఈ ఆపరేషన్స్ అనేవి కంటికి సంబంధించి? ఇప్పుడు కన్నులో అంటే ఒకప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అంటే వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత 1 month వరకు బెడ్ మీద నుంచి లేవకూడదు, దాన్ని స్ట్రెయిన్ చేయకూడదు, వంట దగ్గరికి వెళ్ళొద్దు, ఇవన్నీ ఉండేది. నవ్ ద ఆఫ్థాల్మాలజీ హెస్ బికమ్ సో అడ్వాన్స్డ్. ఈ క్యాట్రాక్ట్ అనేది ఎలా అయిపోయిందంటే ఓపీ ప్రొసీజర్లో చేస్తాం. వీ డోంట్ అడ్మిట్ ద పేషెంట్. ద పేషెంట్ విల్ కమ్ టు ద ఓపీ అండ్ హార్డ్లీ ఈ ఫేకోఎమల్సిఫికేషన్ అంటారు. ఫేకోఎమల్సిఫికేషన్ అంటే లేజర్ ద్వారా చేసే ఆపరేషన్ని ఫేకోఎమల్సిఫికేషన్ అంటారు. సో ఈ ఆపరేషన్లో ఏంటంటే అన్ని కాంప్లికేషన్స్ ఏం లేవు, సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ ఉందనుకుంటే మటుకు ఎగ్జాక్ట్లీ 10 to 15 minutes మధ్యలో ఈ క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోతుంది. క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి
వాళ్ళ దినచర్యలన్నీ వాళ్ళు చేసుకుంటూ పోవచ్చు. ఐ హ్యావ్ సీన్ ఏ క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత 1 month వరకు లేవకూడదు అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు 1 hourలో ఇంటికి వెళ్ళిపోయి మామూలుగా ఉండే స్టేజ్కి వచ్చేసింది. దట్ ఈస్ ద ఫస్ట్ సర్జరీ వాట్ వీ డూ ఫర్ క్యాట్రాక్ట్ సర్జరీ. సో ఈ క్యాట్రాక్ట్కి వచ్చిన అడ్వాన్సెస్లో ఎట్లా అయిపోయిందంటే అద్దాలు లేకుండా చేసేయడము, మల్టీఫోకల్ ఐవెల్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. You're talking about now the other things what surgeries we do is laser అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఈ మయోపియా అని చెప్పాను కదా ఇందాక, పిల్లలందరికీ ఏదైతే దూరం కనిపించదో దీన్ని మయోపియా అంటారు. ఇది చాలా సామాన్యంగా పెరిగి 19కి వచ్చి 90% ఆఫ్ ది కేసెస్కి ఈ మయోపియా అనేది ఆగిపోతుంది. అప్పుడు ఆగిపోయినప్పుడు ఏం చేస్తామంటే దానికి ఒకప్పుడు జన్మంతా అద్దాలు పెట్టుకునే ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 19 దాటిన తర్వాత ఒక స్టేబుల్ అయిపోతుంది. మయోపియా అనేది పెరిగి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్ విల్ స్టాప్ దేర్. ఆ స్టేజ్లో వీ కెన్ డూ లేసిక్ చేసేసి పేషెంట్కి మళ్ళీ అద్దాలు లేకుండా చేసేయచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్ థింగ్స్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆఫ్థల్మాలజీ. ఒకప్పుడు అద్దాలు వచ్చాయంటే జన్మంతా అద్దాలతో చూసుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఒకప్పుడు మధ్యలో కాంటాక్ట్ లెన్స్ వచ్చాయి. బట్ కాంటాక్ట్ లెన్సెస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా రోజుల వరకు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్ చాలా ఎక్కువ ఉండేవి అనమాట. బట్ యాజ్ నౌ వెన్ యూ డూ లేజిక్ సర్జరీ, బట్ దెర్ ఆర్ సమ్ క్రైటీరియా, అంటే అందరికీ పనికి వస్తుంది అని కాదు కానీ థిక్నెస్ అని ఇవన్నీ క్రైటీరియా ఫుల్ఫిల్ చేస్తే మటుకు డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. Both eyes can be done at a time and it takes hardly 30 seconds for each eye. Okay. గుంటూరు నుంచి మల్లేశ్వరి గారు కాల్ చేస్తున్నారు. హలో మల్లేశ్వరి గారు. హలో మేడం. చెప్పండి. నమస్కారం అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ నరహరి గారు ఉన్నారు. కంటి చూపుకు సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. సరే మేడం. చెప్పండి అమ్మా మల్లేశ్వరి గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్ నాకు కనిపిపోతే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్. ఎడం కన్ను మసక్గా కనపడుతుంది సార్. వయసు ఎంతమ్మా మీది? 40 అండి. 40. అద్దాలు పెట్టుకోవాలి మీరు. అద్దాలు పెట్టుకుంటే కనిపిస్తుందా? అద్దాలు పరీక్ష చేశారండి, కంటి రెటీనా పరీక్ష చేశారండి సార్. అచ్చా, షుగర్ ఉందా మీకు ఏమన్నా? ఏం లేదండి. షుగర్ లేకుంటే ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు? రెటీనా ప్రాబ్లం ఉందన్నారా? వెనక కంటి వెనక నరాలలో కొంచెం హోల్ ఉందని చెప్తున్నారు సార్. అది కామన్, చాలా కామన్గా కనిపిస్తుంటుందమ్మా. రెటీనాలో ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఇంజెక్షన్ తీసుకోవడం కానీ లేకపోతే లేజర్ చేసుకోవడం కానీ జరిగితే దానికన్నా పాడవకుండా ఉంటుంది. అది రెటినల్ స్పెషలిస్ట్ చూసి మీకు కరెక్ట్గా మీకు సలహా ఇస్తారమ్మా. రెటినా ప్రాబ్లం అనేది మనం కరెక్ట్ టైంకి గుర్తించి దానికి లేజర్ కానీ ఇంజెక్షన్ కానీ ఇస్తే అది మళ్ళీ పెరగకుండా ఉంటుంది, మీ చూపు పోకుండా ఉంటుందమ్మా. రెటినా డాక్టర్ చూపించుకోవడం మంచిదమ్మా. ఓకే, మరో కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. విజయవాడ నుంచి ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు చెప్పండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదు సార్, నాది ఏజ్ 69 సార్. నాది ఓకే. ఏమీ నో కాంప్లికేషన్స్, షుగర్ కానీ ఏమీ లేదు. కంట్లో ఒక కండ కింద వచ్చిందండి, కండ జస్ట్ నల్లగుడి దగ్గర వచ్చి ఆగిపోయింది. అది మా ఫాదర్ పూర్వ రోజుల్లో హోమియోపతి సినీరేరియా మార్చిమా అని ఒక ఆయింట్మెంట్ వాడారండి. అది వాడితే ఆయనకి ఎలా వచ్చింది, అసలు కండ కరిగిపోయింది అండి. నాకు కండ కరగట్లేదు కానీ కలుగుతుంది కానీ ఎక్స్టెండ్ అవ్వట్లేదు. లేదండి, దాన్ని టెరీజియం అంటారు. దాన్ని టెరీజియం అని అంటారు. మీకు మాంసం కంటి నల్లపాపు మీద పెరగడాన్ని టెరీజియం అంటారు. అది సింపుల్ సర్జరీతో మొత్తం పోతుంది, మళ్ళీ రాకుండా చేసేయచ్చు. దాన్ని మీ కంటి డాక్టర్ని సంప్రదించండి, లేకపోతే హైదరాబాద్ వచ్చి చేయించుకోండి. చేయించుకున్న తర్వాత ఈ కండ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుంది. దానికి హోమియోపతి మెడిసిన్స్ వర్క్ చేస్తే నాకు తెలియదు కానీ ఒకటైతే నిజము, అది సర్జరీ తప్ప మెడిసిన్తో తగ్గదని తెలుసు. ఈ టెరీజియం అనేది ఓన్లీ ఈ కండ పెరగడం అనేది ఇరిటేషన్ వల్ల వస్తుంది. అది తీసేసిన తర్వాత మీ కన్ను చాలా బాగా అయిపోతుంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం ఆపరేషన్స్. ఏ సందర్భాల్లో ఆపరేషన్స్ చేస్తారు? ఆపరేషన్ అయిన తర్వాత ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్ ఆఫ్టర్ 60 వాళ్ళకి కంటి ఆపరేషన్స్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అలాగే వాళ్ళకి మళ్ళీ కంటి చూపు వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి. ఇప్పుడు ఖచ్చితంగా కంటికి పెద్ద శత్రువు ఏంటి అంటే డయాబెటీస్ అండి. ఈ కాలంలో అందరికన్నా కామన్ డిజీజ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ప్రివిలెంట్ ఇన్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ డయాబెటీస్.
డయాబెటీస్ వల్ల 2 ఇంపార్టెంట్ ఆర్గన్స్ బాగా అఫెక్ట్ అవుతాయి. వన్ ఈజ్ ఐ అండ్ అదర్ ఈజ్ కిడ్నీస్. సో ఈ ఐస్లో ఏంటంటే దాన్ని కరెక్ట్గా కంట్రోల్ చేస్తే కాంప్లికేషన్స్కి వెళ్ళవు. చాలామంది ఏం చేస్తారు, నా డయాబెటీస్ ఉన్నా కూడా దే డోంట్ బాదర్ టు సీ వెదర్ ఐలో ఏమైనా అవుతుందా లేదా అనేది. చాలామంది ఏం చేస్తారు, డయాబెటీస్ ఉన్నా పోయి ఒక కంటి అద్దాల షాప్లోకి వెళ్ళి అద్దాలు తీసుకుంటూ ఉంటారు, నడిపిస్తూ ఉంటారు అనమాట. Suddenly when they start seeing after 10 years of diabetes history, this eye start giving you lot of problem. అంటే వీళ్ళు 10 ఏళ్లలో ఎప్పుడో ఒకసారి కంటి డాక్టర్కి చూపించి డయాబెటిక్ రెటినా చేంజెస్ ఎట్లా ఉన్నాయో చూసుకుని ఉంటే ఈ పరిస్థితి రాదనమాట. సో డయాబెటీస్ ఈజ్ ఏ కంట్రోలబుల్ డిజీజ్. దాన్ని రెగ్యులర్గా చెక్ చేయించుకుంటే కనుక కంటి కాంప్లికేషన్స్ రావండి. చాలామంది ఏం చేస్తారంటే దాన్ని బాగా నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్లో డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఏమవుతుందంటే డయాబెటీస్ ఫ్లక్చుయేట్ అవుతున్నందువల్ల రెటినాలో చాలా మార్పులు వస్తాయి. అవి ఇనీషియల్ స్టేజ్లో కనుక గుర్తుపెడితే అవి డెఫినెట్గా దాన్ని మొత్తం ఇరాడికేట్ చేయొచ్చు, అంటే ఏం లేకుండా దానికి ఎఫెక్ట్స్ రాకుండా చేయొచ్చు. కానీ వీళ్ళందరూ అడ్వాన్స్ స్టేజ్లో బాగా ముదిరిపోయిన తర్వాత రెటినా అంతా పాడైన తర్వాత దిల్ కమ్ టు అస్. దట్ ఈస్ అ టైమ్ వేర్ యూ వాంట్ డూ సర్జరీ, ఏం చేసినా రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయండి. సో పెద్దగా ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్లీజ్ దయచేసి ఆప్టికల్ షాప్లోకో అక్కడ నాన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకొని అద్దాలు తీసుకునే బదులు ఎవ్రీ ఇయర్ మేక్ ఇట్ ఎ మ్యాండేటరీ టు గెట్ యువర్ ఐస్ చెక్డప్ ఎవ్రీ ఇయర్ బై అన్ ఆఫ్థాల్మాలజిస్ట్. రెటినల్ చెకప్ అంటారు, ఫండస్ ఎగ్జామినేషన్ అంటారు. చేయించుకుంటే ఎర్లీ స్టేజ్లో కనుక రెటినా ప్రాబ్లమ్స్ గుర్తుపడితే చాలా 20-30 ఇయర్స్ వరకు ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చండి. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకొంత సమాచారం తెలుసుకునే ముందు డాక్టర్స్ కేర్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్స్ కేర్. డాక్టర్స్ కేర్లో ఈరోజు కంటి చూపు మందగించడానికి గల కారణాలు ఏమిటి, అలాగే కంటి చూపు ఏ సందర్భాల్లో మందగిస్తుంది, ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి డాక్టర్ నరహరి గారు ఆప్థమాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ఆయన్ని డైరెక్ట్గా కలుసుకోవాలి అంటే లైవ్లో మీరు కాల్ చేసి కలుసుకోండి. అండ్ దాని స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఆయన్ని డైరెక్ట్గా మీరు మీట్ అవ్వచ్చు. సార్, ఆఫ్టర్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్త. ఒకప్పుడు చెప్పాను కదండి, క్యాట్రాక్ట్ అనేది ప్రతి మానవుడికి వచ్చే కండిషనే కాబట్టి వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. సో ఈ క్యాట్రాక్ట్ ఇనీషియల్ డేస్లో ఇంట్రాక్యాప్సులర్ క్యాట్రాక్ట్ ఎక్స్ట్రాక్షన్ అని మొత్తం లెన్స్ని తీసేసి ఇంత భూతద్దాలు ఇచ్చేవాళ్ళం అప్పుడు. ఆ టైంలో బికాజ్ విట్రియస్ వాజ్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ యాంటరీ ఛాంబర్, దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది అనమాట. అంటే 1 month వరకు గట్టిగా దగ్గడం కానీ, తుమ్మడం కానీ, కాన్స్టిపేషన్ ఉండడం కానీ, ఇవన్నీ చేస్తే చాలా ఇబ్బందులు అయ్యాయి. ఇప్పుడు అన్కాంప్లికేటెడ్ కేసెస్ గురించి మాట్లాడుతున్నాను, నాట్ డయాబెటిక్ కేసెస్, లేకపోతే చాలా కాంప్లికేషన్స్ ఉన్న క్యాట్రాక్ట్స్ వల్ల కాకుండా సెనైల్ మెచ్యూర్ క్యాట్రాక్ట్ ఏం కాంప్లికేషన్ లేని వాళ్ళకి అవుట్ పేషెంట్ బేసిస్ చేయగలుగుతున్నాం. దిస్ ఈజ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ద ఫేకో ఎమిల్సిఫికేషన్. అంటే లేజర్తో ఫేకో ఎమిల్సిఫికేషన్ అంటే మనం నార్మల్గా మాట్లాడుకున్న భాషలో చెప్పాలంటే లేజర్ ద్వారా అనమాట. ఇది ఏం చేస్తుందంటే లెన్స్ని ముక్కలుగా చిన్న అంటే హోల్తో మొత్తం అంతా లెన్స్ని తీసేసి ఫోల్డబుల్ లెన్స్ దాంట్లో పెట్టేస్తాం అనమాట. సో దాంట్లో కుట్లు వేయడం కానీ, దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ ఎక్కువ ఉండదు అనమాట. సో ఇది ఏంటంటే ద న్యాచురల్ హీలింగ్ టైమ్ ఆఫ్ 3 to 4 weeksలో దే విల్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ విజన్. ఆఫ్టర్ దట్ దే కెన్ కమ్ ఫర్ ఎ గ్లాసెస్ అండ్ టేక్ ఇట్. పోస్ట్ ఆపరేటివ్లో చేయాల్సింది ఏంటంటే పర్టికులర్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆ 1 month టైంలో బ్లడ్ షుగర్ని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. బికాస్ ద ఇన్ఫెక్షన్ రేట్స్ ఫర్ డయాబెటిక్స్ పోస్ట్ ఆపరేటివ్లీ ఈజ్ వెరీ హై. కాబట్టి డయాబెటీస్ అనేది ఈ 1 month పాటు స్ట్రిక్ట్గా ఇన్సులిన్ తీసుకుంటారా, ట్యాబ్లెట్స్ వేసుకుంటారా, బట్ సీ దట్ ద బ్లడ్ షుగర్ ఈజ్ ఆల్వేస్ అండర్ కంట్రోల్. దెన్ ఓన్లీ ద ఇన్ఫెక్షన్ రేట్స్ ఫర్ ది పోస్ట్ ఆపరేటివ్ విల్ కమ్ డౌన్. అదర్వైజ్ ఫర్ అన్కాంప్లికేటెడ్ cataract surgery the results are very good. And second thing is the post-operative period is almost confined to only 1 or 2 days. After that, there are people who start going from the next day onwards to their office and start working. దట్ ఈస్ ద పోస్ట్ ఆపరేటివ్ థింగ్. అండ్ చాలామందికి ఇంకా అపోహలు ఏంటంటే పాత పద్ధతి వల్ల ఈ గట్టి వస్తువులు నమ్మలకూడదు, ఎండకు పోవద్దు, ఇవన్నీ పాత పద్ధతులు అండి. ఈ కొత్త పద్ధతిలో అన్కాంప్లికేటెడ్గా అయితే కనుక సెకండ్ థర్డ్ డే నుంచి దే గెట్ ఎ నార్మల్ విజన్. Now after 4 weeks they will get back the glasses. That should be a perfect surgery. Okay. అంటే ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ అయ్యాక కంటి చూపు ఒకవేళ కనిపించకపోతే, ఇప్పుడు మనం అనుకున్న కాంప్లికేటెడ్ అయితే కనుక ఇన్ కేస్ అంటే 1 or 2 daysలో మీరు నార్మల్ పీపుల్ అవుతారు అంటే, ఇన్ కేస్ కాకపోతే వాళ్ళకి మళ్ళీ సర్జరీ చేస్తారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు సపోజ్ ద కాంప్లికేషన్స్ ప్రతి సర్జరీలో కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి.
మన ఈ ఫ్యూచర్ అడ్వాన్సెస్ వల్ల ఏమవుతున్నాయంటే దాని కాంప్లికేషన్ రేట్స్ హ్యావ్ కమ్ డౌన్ అండ్ ద పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ డెఫినెట్లీ హెస్ కమ్ డౌన్. ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్గా 2 రోజులైనా 1 వీక్ అయినా 1 మంత్ అయినా చూపు ఇంప్రూవ్మెంట్ రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. పోస్టీరియర్ క్యాప్సుల్ రప్చర్ అంటారు. లెన్స్ కనుక వేయలేకపోయిన స్థితి కానీ, లేకపోతే బ్లీడింగ్ అవ్వడం కానీ, అట్లాంటివన్నీ వాటి వల్ల అవ్వచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డయాబెటీస్ ఉన్నదనుకోండి, డయాబెటీస్ వల్ల ఎంత మంచి సర్జరీ చేసినా విజన్ ఇంప్రూవ్మెంట్ ఎందుకు రాదంటే ఆల్రెడీ రెటీనాలో ప్రాబ్లం అయి ఉండాలి. ఆ రెటీనాకి ప్రాబ్లం ఉంటే కనుక విజన్ ఇంప్రూవ్మెంట్ రాదు. అదే ఇప్పుడు 20 years ఆఫ్ డయాబెటీస్ ఉంది, మేము క్యాట్రాక్ట్ చేసాము, క్యాట్రాక్ట్ చేయగానే ఇమీడియట్గా దే విల్ గెట్ విజన్ ఫర్ ఎ నార్మల్ పర్సన్. వెరస్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా విజన్ రాదు. సో అప్పుడు ఏం చేస్తామంటే వెనుకకున్న రెటినాలో బ్లీడింగ్ ఏమన్నా ఉందా, లేకపోతే ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసి దాన్ని రెక్టిఫై చేస్తే మళ్ళీ విజన్ వచ్చే అవకాశం ఉందండి. ఓకే, డెఫినెట్గా విజన్ అయితే వస్తుంది. అంటే ఆల్ ది కండిషన్ ఆఫ్ డయాబెటీస్ ఎట్లా ఉంది, ఎంతవరకు కంట్రోల్ చేసుకున్నారు, బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఐ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుందమ్మ. ఇప్పుడు సపోజ్ బై ఎనీ ఛాన్స్ ఆల్రెడీ రెటీనా బాగానే పాడైంది అనుకోండి, దాని మీకల్ క్యాట్రాక్ట్ వచ్చింది అనుకోండి, ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ యూస్. ఓకే ఓకే. సో ఇది ఈ కంటి చూపు మందగించటం అనేది ఈ జన్యుపరమైన లోపాలంటారా, లేకపోతే ఏదన్నా హెరిడిటీ ప్రాబ్లమ్సా, దేనివల్ల అసలు కంటి చూపు అనేది మందగిస్తుంది? అంటే మనం మామూలుగా కామన్గా చూస్తే ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి స్పెట్స్ ఉంటే ఆల్మోస్ట్ అందరికీ స్పెట్స్ ఉన్నాయి కూడా చూస్తూ ఉంటాం. కరెక్ట్. కారణాలు ఏంటంటారు అసలు? మీరు చెప్పింది ఒక వన్ సైడ్ ఇట్స్ కరెక్ట్ అండి. ఏంటంటే మయోపియా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫ్యామిలీస్. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా అద్దాలు ఉండకపోవచ్చు, ఇద్దరు పిల్లలకి అద్దాలు రావచ్చు. దట్ మీన్స్ ఇట్ హెస్ స్కిప్డ్ 1 generation అండ్ వాళ్ళ తాతయ్యలకు వచ్చే అవకాశం ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్. మయోపియా ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ డైరెక్ట్లీ లైక్ దట్, బట్ ఇట్ డెఫినెట్లీ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ మయోపిక్స్. ఇద్దరు మదర్ కానీ ఫాదర్ కానీ ఒక్కరైనా, లేకపోతే ఇద్దరు మయోపిక్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఉంటే ఇద్దరిలో ఒకరికి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మయోపియా అనమాట. సో ఇది చాలా కామన్గా ఉంటుంది. యాక్చువల్లీ వరల్డ్ పాపులేషన్లో 100% నుంచి ఆల్మోస్ట్ 30 to 35% ఆఫ్ ది పాపులేషన్ ఇస్ మయోపిక్. అంటే 100 మందిని తీసుకుంటే 60 people ఓన్లీ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఈ మెట్రోపిక్ అని చెప్పాను కదా, వాళ్ళ గ్లాసెస్ లేకుండా ఉండడానికి 60% ఉంటారు. ఎందుకు కారణాలు అంటే 2 కారణాలు కామన్గా ఉందంటే లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్, వాట్ యువర్ ఈటింగ్ అండ్ వాట్ యువర్ థింగ్ ఈజ్ ఆల్సో. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యువర్ వాట్ amount of rays you are exposed to because of the laptops అనుకోండి, సెల్ ఫోన్స్ అనుకోండి. ఈ స్క్రీన్ టైమ్ is definitely affecting the things. Okay. That definitely causes, but one of the most common thing which is reason for cataract అనుకుంటే మాత్రం ultraviolet rays is proven to be the reason for the cataract. అంటే cataract ఇప్పుడు సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఆ రిఫ్లెక్షన్తో వచ్చే యూవీ లైట్ వల్ల క్యాట్రాక్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సముద్ర తీరాలకు ఉన్న మనుషులకి, సముద్రానికి బాగా లైట్కి రిఫ్లెక్టెడ్ లైట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఇందాక సర్జరీస్ గురించి మాట్లాడేటప్పుడు లెన్సెస్ అన్నారు. ఈ లెన్సెస్లో ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఎలాంటి లెన్సెస్ వేసుకుంటే యాజ్ ఎ పేషెంట్గా సాటిస్ఫైగా ఉంటారు? అంటే కంటి చూపుకి సంబంధించి ఒక లెన్స్ వేసుకుంటే ఇంతకాలమే పనిచేస్తుంది అనేది ఏదన్నా ఉంటుందా, లేకపోతే లాంగ్ లైఫ్ మీరు బ్రతికినంత కాలం హాయిగా కంటి చూపు ఉంటుంది అనే భరోసా ఉంటుందా? దాని గురించి చెప్పండి. ఇంట్రాక్యులర్ లెన్సెస్ వెన్ వి బిగాన్ 20-25 years బ్యాక్, అప్పుడు లెన్స్ క్వాలిటీ కానీ దానికి ఉన్న చిన్న పొరపాట్లు కానీ జరిగే కానీ ఇప్పుడున్న అడ్వాన్స్ లెన్సెస్తో ఈ చాలామందికి అపోహ ఏంటంటే, సార్ మళ్ళీ ఇంకోసారి క్యాట్రాక్ట్ చేసి వచ్చేసిన తర్వాత లెన్స్ వేసాం, మళ్ళీ ఇంకోసారి ఈ లెన్స్ తీయాల్సి వస్తుంది అనేది లేదండి, ఉండే డౌట్ అది లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఇది ఒక్కసారి లెన్స్ వేసామంటే సరిగ్గా ఏ లెన్స్ వేసినా అది ఉండేది 100 years అయినా పర్వాలేదు. ఇట్ ఇస్ నాట్ గివ్ ఎనీథింగ్. కాకపోతే ఐవైల్స్ వేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎవరికైనా ఉంటుంది. పోస్టీరియర్ క్యాప్సుల్ ఒపేసిటీ అనేది అది డాక్టర్ తప్పు వల్ల రాదు. ఏదైతే సన్నటి పొర మీద మనం ఆ ఇంట్రాక్యులర్ లెన్స్ పెడతామో అది మళ్ళీ మందగిస్తుంది. ఒకప్పుడు దాన్ని మళ్ళీ ఆపరేట్ చేసి తీయాల్సి వచ్చేది, లేకపోతే ఇప్పుడు దానికి అవసరం లేకుంటే ఎన్డీ యాగ్లేజర్ అని చెప్తే దానికి రంధ్రం కొట్టామనుకుంటే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ విజన్ వచ్చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ లెన్సెస్లో 1000 rupees నుంచి మొదలుపెట్టి 30,000-40,000 rupees వరకు కూడా ఒక లెన్స్ ఉందండి. సో నౌ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటంటే మీకున్న ఆస్టిగ్మాటిజం తీసుకోవచ్చు, టారిక్ లెన్సెస్ అంటారు, టారిక్ ఐవైల్స్ అంటారు, అవి ఉన్నాయి. మల్టీఫోకల్ లెన్సెస్ అంటారు. మల్టీఫోకల్ లెన్సెస్ ఏంటంటే
మీకు దూరంకి దగ్గరికి అద్దాలు పాడకుండా ఉండగలిగే ఐఓఎల్స్ వచ్చాయి. సో ఐఓఎల్లో ఐ థింక్ వీ హ్యావ్ రీచ్ ద పినకిల్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఐఓఎల్స్. సో అద్దం లేకుండా జీవితాంతం గడిపేయచ్చు. ఇవన్నీ కాకుండా మామూలు లెన్స్ వేసుకున్న ఆ లెన్స్ విల్ వర్క్ ఫర్ 100 years. సో ఆ గ్యారంటీ మాత్రం అందరికీ ఉంటుంది. బట్ వీ కెనాట్ టాక్ అబౌట్ ద కాంప్లికేషన్స్ విచ్ కెన్ కమ్ బికాస్ ఆఫ్ ది క్యాట్రాక్ట్ ఐఓఎల్. బికాజ్ ఐఓఎల్ తర్వాత కూడా పోస్టరీ క్యాప్సుల్ ఒపేసిటీ రావచ్చు ఎవరికైనా. దానికి రెక్టిఫికేషన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఉంది. ఓకే. సో ఈ కంటి చూపుకి సంబంధించి మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు ఫైనల్గా చెప్పండి? కామన్ క్వశ్చన్ అది అడగడము. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ ష్యూర్, డయాబెటీస్ నేను చెప్పాను కదా ప్రథమ శత్రువు ఐకి మాత్రం డయాబెటీస్ అని. సో డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో డైటరీ విషయంలో ఇఫ్ ద పర్సన్ ఈజ్ హెల్దీ అండ్ నార్మల్, సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. నార్మల్ హెల్దీ ఫుడ్ ఈజ్ ఇనఫ్. మామూలుగా ఉండి తన లైఫ్ స్టైల్ బాగుండి జంక్ ఫుడ్ తినకుండా మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే, నేను చూశాను కదా 95 అయినా కూడా వాళ్ళకి ఇంకా క్యాట్రాక్ట్ చేంజెస్ కనిపించవు. అదే లైఫ్ స్టైల్ బ్యాడ్గా డీల్ చేస్తున్న వాళ్ళు అండ్ స్టేషనరీగా ఉండి చాలా ఒబేసిటీ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 35-40K వచ్చేస్తుంది క్యాట్రాక్ట్. సో అంటే 35-40K వాళ్ళ ఓల్డ్ ఏజ్ థింగ్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ క్యాట్రాక్ట్ అంటేనే ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్, ఏజ్ రిలేటెడ్ డిజెనరేటివ్ ప్రాసెస్. సో 40K వస్తుందంటే ఇమాజిన్ చేయండి, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్స్ అండ్ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. కంటి చూపుకి సంబంధించి చాలా విషయాలని ఆఫ్టర్ సర్జరీ ఎలా తీసుకోవాలి, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు ఈ స్టూడియోకి వచ్చి. ఇది ఇవాల్టి డాక్టర్స్ కేర్.